మేడం క్లోజ్ ఓకే మేడం. బయట తీసావా బయట ఓకేనా ఓకే చూడండి మేడం. అబ్బబ్బా ఏమున్నావి చైత్ర ఏంది పొద్దు పొద్దున మనకి లొల్లి కార్తీక్ 4 రోజుల నుంచి నన్ను చూడలేదు కదా పిచ్చికిపోయి ఉంటాడు అందుకే ఈ పిక్స్ ని గిఫ్ట్ గా పంపిద్దామని నువ్వు వెళ్ళి మొబైల్ కి సెండ్ సరే చేయి ఓకే సెండ్ చేస్తా. ఎన్ని గిఫ్ట్లు పంపించిన లాభం ఏంది కాలేజ్లో నా సూపర్ సీనియర్ అన్నావు అప్పటికెళ్ళి లవ్ అన్నావు ఏదో నీ పిచ్చి ప్రేమ గాని ఇన్ని సంవత్సరాల్లో వాడు ఎప్పుడైనా నేను పట్టించుకున్నాడా లేదే పోనీ కనీసం నీతో నవ్వుకుంటానా మాట్లాడేనా లేదే సరే ఇదంతా పక్కన పెట్టు ఆడికెళ్ళి ఎట్లయినా రెస్పాన్స్ లేదు ఇన్నేళ్లలో నువ్వు కనీసం వాడితో ఒక కప్పు జస్ట్ ఒక కప్పు కాఫీ అయినా తాగలిగినవా లేదే వస్తే బ్రెయిన్లెస్ ఫెలోస్ వినండి అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు మనకి ఎంత ఇష్టం ఉన్నా మనం పట్టించుకోం ఎందుకంటే మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం అలాగే మావాడు కూడా నేను వెనకాల పడ్డం ఎంజాయ్ చేస్తున్నాడేమో ఇప్పుడు చూడండి పిక్స్ పంపిస్తాను వాడితో కాఫీ తాగుస్తాను ఓకే సెంట్ బా దీని టార్చర్ మళ్ళీ మొదలైందిరా. ఎవరు చైత్రనేనా బ్రో? నాకెందుకు నువ్వు ఎస్ చెప్పి ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఐ థింక్ దెర్ ఇస్ నో ఎండింగ్. ఏడ్చాలే పదా. Fishes are dying because of plastic in the ocean. Aquatic life and earth cycle is being damaged. Using satellite, we can trace out exact location of plastic in ocean and clean them out. Well, as you can see, to clear the ocean of all the plastic, I've been waiting for this kind of opportunity for many, many years. We will collaborate with Fortune 500 companies. I know, the time is too less to execute this kind of a project. Karthik? Sir. I would like you to take the lead on this project, please. Sure sir, I'll do my best. ఖాళీగా క్యాఫ్టేరియాలో కూర్చున్నామని తెలిస్తే కార్తిక్ గడు చంపేస్తాడేమో. అవును మరి కేఫ్టేరియా కట్టింది కూర్చోడానికే కదరా. చా కానీ రేపటి నుంచి మనకు కూర్చునే టైం కూడా ఉండదు. మెయిల్ ఇప్పుడే వచ్చిందిరా కానీ ప్రాజెక్ట్ని డెడ్ లైన్కి డెలివరీ చేయగలమా? రేయ్ ప్రాజెక్టులు డెడ్ లైన్లు మనకు కొత్త ఏం కాదుగా. ఓకేరా ఐల్ బి ఆన్ ఇట్. ప్రాజెక్ట్ డెడ్ లైన్ సంగతి ఓకే, మరి పెండింగ్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటో. పెండింగ్ ప్రాజెక్టా? అర్రే మేడం అమ్మని ఇది మళ్ళీ వచ్చింది. ఓయ్ నువ్వేంటి ఇక్కడ? ఫోటోలు పెట్టా రిప్లై లేదు రెస్పాన్స్ లేదు. నువ్వు నన్ను చూసుకున్నావు నేను నిన్ను చూసుకోవాలి కదా అందుకే వచ్చేసా. చెప్పానుగా బ్రో నువ్వు ఎస్ చెప్పేంత వరకు వదలదు. వదలంగా ఎంత కష్టపడి లోపలికి వచ్చానో తెలుసా. కాఫీ తాగుదామా? కాఫీ ప్లీజ్. ఎరా కాఫీ తాగుతూ ఇక్కడే ఉంటారా లేకపోతే టీం ని చేంజ్ చేయమంటారా? అన్ని తెచ్చేస్తా. అన్ని తగులుకో మేడం మమ్మల్ని వదిలే. ఉండొచ్చు కదా. కార్తిక్ తో కాఫీ అంత ఈజీ కాదమ్మా. ఎందుకు ఈజీ కాదో నేను చూస్తా. హే నువ్వేంటి ఇక్కడ? ఏ ఉండకూడదా? అంటే వెజిటబుల్స్ కొంటున్నావు కదా. కొనకూడదా? కొనడం వరకేనా వండడం కూడానా? మా వాడు వంట అద్భుతంగా వండుతాడు. చైత్ర యూర్ సో లక్కీ. ఎందుకు? వంట వచ్చినోడు మొగుడైతే నెక్స్ట్ లెవెల్. ఓహో గుడ్. మరి వంట వండే తలుకోవచ్చుగా. మిర్చి ఎక్కువ తింటావేమో అందుకే ఈ ఘాటు మాటలు. క్యారెట్ తీసుకో కార్తీక్ కళ్ళకి చాలా మంచిది. అప్పుడైనా నా అందం బాగా కనిపిస్తుందేమో. ఇది తింటున్నా కాబట్టి నీ తింగరతనం బాగా కనిపిస్తుంది. బ్రో ఎలక్కాయ కొన్నా? తీసుకోండి తీసుకోండి చెవులకి చాలా మంచిది. అప్పుడైనా నా హార్ట్ బీట్ గట్టిగా వినిపిస్తుందేమో. నాకు అన్ని బాగానే పని చేస్తున్నాయి కానీ నీ బుర్రే సరిగ్గా పని చేయట్లేదు. భలే చెప్పావు. మా అమ్మ ఎప్పుడూ అదే అంటుంది. నీకు మీ అమ్మేనేమో నాకు మా నాన్న కూడా ఎప్పుడు అలానే అంటుంటాడు. అయ్యో ఏంటో నేను నా బ్రెయిన్. కాఫీ కార్తీక్ కాఫీ 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 ప్లీజ్. కాఫీ ప్లీజ్ ఒక్క కాఫీ ప్లీజ్.